Hello friends, welcome to Koday channel. This is the last video of Vizag tour. లాస్ట్ రోజు మేము అన్నవరం చేరుకున్నాము. అన్నవరంలో రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఏ సైట్లో అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, డైరెక్ట్ వెళ్ళి బుక్ చేసుకోవచ్చా లేకపోతే మనము ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చా అనే ఇన్ఫర్మేషన్ ప్లస్ దర్శనం గురించి, ఎక్కడ సత్యనారాయణ స్వామి కథ వివరాలు ప్లస్ చార్జెస్ ఎంత ఉంటుంది, ఫుల్ ఇన్ఫర్మేషన్ దీంట్లో మీకు ఇస్తాను. సో ఇది వచ్చేసి శివ సదన్. ఇక్కడ అన్నవరం టెంపుల్ నుంచి ఒక 1 కిలోమీటర్. అన్నవరం టెంపుల్ కొండపైన ఉంటుంది, కొండపైనే ఈ శివ సదన్ ఉంది. ఇది 1500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఈ పక్కన కనబడేదే హరిహర సదన్, అది 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు రూమ్కి. సో శివ సదన్ వచ్చేసి కొత్తది, హరిహర సదన్ పాతది, అందుకనే ఒక 500 డిఫరెన్స్ ఉంది. మీరు చుట్టుపక్కల చూస్తే మాత్రం ప్రదేశాలు కంప్లీట్గా ఎన్విరాన్మెంట్ సూపర్గా ఉంది. చాలా ఖాళీగా విశాలంగా ఉన్నది ఏరియా మొత్తము. సో మనం ఇక్కడ పబ్లిక్ మాత్రం చాలా తక్కువ ఉన్నారు, స్టేయింగ్ చాలా తక్కువ మంది వస్తున్నారు ఉంటున్నారు. అట్ ద సేమ్ టైం మార్నింగ్ వచ్చేసి ఒక 11-12 గంటల టైంలో మార్నింగ్ వచ్చేసి తర్వాత ఈవినింగ్ వెకేట్ చేసి వెళ్ళిపోతారు. కానీ ఓవర్ నైట్ స్టే చాలామంది తక్కువ చేస్తున్నారు ఇక్కడ. సో మేమున్నది హరిహర సదన్. లెట్స్ ఎక్స్ప్లోర్ హౌ ద రూమ్ ఈజ్. సో ఇది ఎంట్రన్స్ అండి హరిహర సదన్. నేను చెప్పాను కదా 1000 రూపీస్ రూమ్ అని. ఇక్కడ మేము కీస్ తీసుకొని రిసెప్షన్లో ఎంట్రన్స్ నుంచి మీదికి వెళ్ళిపోయాము. మాది 3rd ఫ్లోర్లో వచ్చింది. స్వామివారు సత్యదేవ స్వామి, శ్రీ సత్యనారాయణ స్వామి. మనం అందరం సత్యనారాయణ స్వామి అంటాం కదా, ఇక్కడ సత్యదేవుడు అని పిలుస్తారు. సో మాకు 3rd ఫ్లోర్ వచ్చింది కాబట్టి మేము లిఫ్ట్ తీసుకున్నాము. ఈ బిల్డింగ్కి లిఫ్ట్ ఉంది, కానీ ఈ బిల్డింగ్ హరిహర సదన్ కొంచెం ఓల్డ్ ఉంది. ఫెసిలిటీస్ అంత లేవు కానీ ఓకే, బెటర్. ఏసీ రూమ్ తీసుకున్నాం మేము, 1000 రూపీస్ ఏసీ ఉంది. సో మేము వెళ్ళింది వింటర్లో కాబట్టి మాకు ఏసీ అంత అవసరం రాలేదు. శివ సదన్ కొత్తది కాబట్టి ఐ వుడ్ రికమెండ్ యూ టు గో ఫర్ శివ సదన్ ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ ఓవర్ నైట్ స్టే ఇన్ అన్నవరం. కానీ 1 నైట్ స్టే చేస్తే మాత్రం ఆ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది. అయితే కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది గుడికి దూరం ఉండేసరికి ఈ రూమ్స్ మనకి ఫుడ్ కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా చూడాలన్నా కూడా ఆల్మోస్ట్ కొండపైన గుడి దగ్గరికి వెళ్ళాలన్నా ఒక 2 కిలోమీటర్స్ వాకింగ్ చేయాలి. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లము ఆఫ్టర్ 7 తర్వాత. అందుకనే గుడి దగ్గరలో కూడా రూమ్స్ ఉన్నాయి, అవి ఆన్లైన్లో లేవు. సో డైరెక్ట్ వస్తే దొరుకుతాయి అంటున్నారు, కానీ అవి ఆన్లైన్లో కూడా 200-300 రూపీస్ కూడా ఉన్నాయి. అవి దొరకడం కొంచెం ఇబ్బంది, స్పాట్లో బుకింగ్ అయిపోతున్నాయి. ఇక్కడ ఈ రూమ్ చూడండి, చాలా విశాలంగా ఉంది రూమ్ అయితే. ఇది ఒక డబుల్ బెడ్రూమ్ లుక్ లాగానే ఉంది. చూడండి ఎంత బాగుందో. సో ఏసీ ఈజ్ వెరీ ఓల్డ్ యాక్చువల్లీ, కానీ పనిచేస్తుంది. బాత్రూమ్స్ కూడా నీట్గా ఉన్నాయి. ఓకే, 1000 రూపీస్కి ఇంకా మంచి ఫెసిలిటీ ఇవ్వచ్చు, కానీ ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. చాలా సూపర్ వ్యూ కూడా ఉంది. ఈవినింగ్లో నేను చెప్పాను కదా, మనం కింద అన్నవరం 4 o'clock కంటే ఇక్కడ తీసుకుంటే రీజనబుల్ ఉండేది. కంపారిటివ్లీ ఇంకా దాట్ 7 టైంలో అయితే ఐ కెన్ సే ఫాగ్ నిండి బాల్కనీ కూడా ఉంది. సో తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ చాలా అద్భుతంగా ఉంది. కొండపైన బాల్కనీ ఇక్కడ మనకి మాత్రం టెంపుల్ వెహికల్ ఉంది. అంటే మనకు టీటీడీ వాళ్ళ ఓన్ వెహికల్స్ ఎలా ఉంటాయో ఫ్రీ బస్సెస్, అలాగనే ఇక్కడ అన్నవరం ట్రస్ట్ వాళ్ళది ఫ్రీ వెహికల్ ఉంది బస్సు. సో శ్రీ వీర వెంకట సత్యదేవుడు ఉచిత బస్ సర్వీసెస్. సో మార్నింగ్ మేము దర్శనం ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి వెళ్ళే ముందు ఇక్కడ కిందికి వస్తే లక్కీగా మాకు బస్ దొరికింది. వీ బోర్డెడ్ అండ్ వెంట్ టు టెంపుల్. అయితే ఇక్కడ నుంచి మీరు చూడండి ఆల్మోస్ట్ ఒక 1 minute పడుతుంది బస్సులో. అయితే వాకింగ్ అయితే మీకు 15-20 minutes పడుతుంది, ఎందుకంటే 2 kilometers ఉంది ఈ రూమ్స్ కాడ నుంచి. సో ఇక్కడ రూమ్స్ గుడి దగ్గర కూడా ఉన్నాయి, అవి మాత్రము ఆన్లైన్లో లేవు అనిపించింది. ఉన్నా కూడా అవి ముందే బుకింగ్ అయిపోయాయి. సో లెఫ్ట్ సైడ్ చూడండి, అక్కడ మీకు రివర్ కనబడుతుంది కదా. సో ఆ రివర్ సూపర్ ఉండే, మేము వెళ్ళేటప్పుడు చూసాము. ఇక్కడ లోపలికి వెళ్ళి అది బస్ మాత్రం మనకి
టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికి దాకా తీసుకెళ్ళింది. సో నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక్కడ వాతావరణం కొండపైన. సో ఎప్పుడైనా మీరు విజిట్ చేస్తే మాత్రం కంపల్సరీ ఒక 1 day చెప్పుల స్టాండ్లో స్టే చేయండి. యూ విల్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. బట్ పక్కకున్న షాప్లో పాసిబుల్ ట్రై టు స్టే పూజకు కావాల్సిన సత్యనారాయణ స్వామి పూజకు కావాల్సిన సామాగ్రి సెట్ ఉంటుంది. 500 ఇస్తే ఇచ్చేస్తాడు. తీసుకొని గుడి లోపలికి వెళ్ళాము. సో మనకి గుడి దగ్గర పూజకి మనం ఒక టోకెన్ తీసుకోవాలి. అంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 300 రూపీస్ అన్నట్టు. 300, 500, 1000, 1500, 2000 వరకు ఉన్నాయి రేంజెస్. సో మేము 1500 రూపీస్ తీసుకున్నాము. ఇక్కడ ఉన్న చూపెట్టే కౌంటర్లో తీసుకున్నాము. సో 1500కి సపరేట్ మండపం ఉంది. అయితే 1500కి, 300కి, 1000కి, 2000కి డిఫరెన్సెస్ ఏంటంటే 1500లో పంతులు మీ దగ్గరకు వచ్చి కూర్చొని పూజ చేపిస్తాడు. అదే 3000 అయితే సామూహికంగా సత్యనారాయణ స్వామి కథ చెప్పిస్తాడు. 2000 ఏంటంటే 1500కి 2000కి డిఫరెన్స్. 2000లో ఏసీ రూము, సేమ్ ప్రాసెస్. 1500లో వితౌట్ ఏసీ, అంతే డిఫరెన్స్. సో మేము పూజ చేయించుకున్నాము. సో లోపలికి కెమెరాస్ కానీ వీడియోస్ కానీ ఏమీ అలో లేదు యాక్చువల్గా. సో మేము లోపల మాత్రం ఒక కెమెరామ్యాన్ ఉంటాడు, మన ఫోటో తీస్తాడు. డబ్బులు ఇస్తే 150 or 200 ఛార్జ్ చేస్తాడు. సో అక్కడ మేము తీపించుకున్నాం, ఎందుకంటే మేము వీడియో తీసుకోలేము, ఫోటో తీసుకోలేము కాబట్టి. సో ఇదంతా చుట్టూ గుడి ప్రాంగణము చాలా మంచిగా ఉందండి. మీరు కంపల్సరీ వెళ్ళాల్సి. మనం అందరము సత్యనారాయణ స్వామి పూజ చేపిస్తాం మన ఇంట్లో ఎవ్రీ ఇయర్ డ్యూరింగ్ కార్తీక మాసం. కానీ మనం ఈ సత్యదేవుని గుడికి వెళ్ళలేము. వెళ్ళి ఉండొచ్చు, వెళ్ళని వాళ్ళు మాత్రం కంపల్సరీ నెక్స్ట్ టైం ప్లాన్ ఇట్. చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. ఇక్కడ కూడా పూజ చేస్తే చాలా మంచిది అని అక్కడ పంతులు వాళ్ళు చెప్పారు. సో మేము వెళ్ళిన రోజు చాలా అస్పీషియస్ డే ఉండే. లక్కీగా నాకు కూడా పూజ జరిపించారు. 1500 పూజ చేయించుకుని దర్శనం అయిపోయింది. దర్శనము ఒక 1/2 hourలో అయిపోయింది. దర్శనం చేసేసుకొని మేము కిందికి వచ్చేసి ఇక్కడ పక్కకే ప్రసాదం అమ్మే కౌంటర్స్ ఉన్నాయి. సో పూజ తర్వాత కూడా మనకి మనం ఇంట్లో పూజ చేసుకుంటే స్వామివారికి సత్యనారాయణ పూజ వేసుకుంటే మనకి ప్రసాదం, ప్రసాదాలు ఇస్తారు కదా, అలాగే ఇక్కడ కూడా ఇచ్చారు. అవి తీసుకొని తర్వాత బయటకు వచ్చి మళ్ళీ కౌంటర్గా స్పెషల్ ప్రసాదం దొరుకుతుంది ఇక్కడ. రవ్వ ప్రసాదం అంటారు, గోధుమ రవ్వ ప్రసాదము. అది తీసుకొని కౌంటర్ దగ్గర కూడా అమ్ముతున్నారు. మాకు కూడా లోపల పూజ తర్వాత ఇచ్చారు. అది అక్కడనే కొంచెం సేవించుకొని బయటికి వచ్చాము. సో ఇక్కడ చుట్టుపక్కల ప్రాంగణం అదే పైన కనబడేది టెంపుల్ చాలా బాగుంది. ఇక్కడ రామానుజును వారి టెంపుల్ కూడా ఉంది. వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయి. విశాలంగా ఉంది. అవి కూడా చూస్తున్నాము. సత్యనారాయణ స్వామి యాక్చువల్గా అయితే పంతులు పేరు మాత్రం మండపాలు ఆపేశాను. ఇంకా ప్రోగ్రామ్స్ అయ్యే ప్లేసెస్ చుట్టుపక్కల చాలా ఉన్నాయి. కానీ మనము ఎప్పుడన్నా విజిట్ చేస్తే మాత్రం కంపల్సరీ వెళ్ళండి. ఇక్కడ చూడండి, శ్రీ సత్యదేవ నిత్య అన్నప్రసాదం కూడా ఉంది. సో మేము అక్కడికి వెళ్ళే ముందు ఫస్ట్ లోకల్గా వీడియో కవర్ చేశాను. ఇక్కడ మనకు టీటీడీ జలప్రసాదం ఎలా ఉందో ఇక్కడ కూడా వాటర్ ఫెసిలిటీ ఉంది. సేమ్ అదే మాదిరిగా ఉంది. మేము మ్యాక్సిమం అక్కడనే వాటర్ పట్టుకున్నాం. చాలా నీట్గా ఉంది. ఇక్కడ కొబ్బరికాయ కొట్టే స్థలము. సో నేను చెప్పాను కదా, గోధుమ నూక ప్రసాదం ఈజ్ వెరీ ఫేమస్. 20 బంగి ప్రసాదము 100 grams, అది కూడా 20. కానీ ప్రాబ్లం ఏంటంటే బంగి ప్రసాదం దొరకలేదు. అది మార్నింగ్ అవర్స్లోనే ఉంటుందంట, అది అయిపోయింది. సో మనము గోధుమ నూక రవ్వ ప్రసాదం యాక్చువల్లీ దట్ ఈజ్ వెరీ ఫేమస్. మేము తెలియక రాంగ్ కౌంటర్లో నిలబడేము. అక్కడికి వెళ్ళేసరికి ఆమెన్నది మేడం చెప్పింది, బాబు ఇది టోకెన్ కౌంటర్ కదా, ప్రసాదం ఇచ్చే కౌంటర్ అంటే. మళ్ళీ ఇంకో కౌంటర్ దగ్గరికి వెళ్ళి వేరే కౌంటర్కి వెళ్ళి అక్కడ నిలబడి టోకెన్ తీసుకొని దెన్ విత్ ప్రసాదం. అది చాలా మంచిగా ఉండే ప్రసాదం. ఐ విల్ షో యూ హౌ ఇట్ లుక్స్. ప్రసాదం అన్నాను కదా, గోధుమ నూక రవ్వ ప్రసాదం. చాలా అంటే చాలా టేస్ట్గా ఉండే. మా ఆవిడ ఓపెన్ చేసి చూపిస్తుంది.
కొంచెం తినమని చెప్పాను. సో ఇది అయిపోయాక ప్రసాదం తినేసి దెన్ నెక్స్ట్ అన్నప్రసాదంకి వెళ్ళాము. అన్నప్రసాదం కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. సో ఇక్కడ మనకి అంటే రష్ అంతా ఏమీ లేదు, కానీ అదే రూట్లో చూపెట్టాను కదా, ఫుడ్ మాత్రం ఇది చాలా టేస్ట్గా ఉన్న ప్రసాదం. సో ప్రతి ఒక్కరు థంబ్ ఇంప్రెషన్ పెట్టి లోపలికి వెళ్ళాలి. మేబీ కౌంట్ పర్పస్ ఒక హాఫ్ అన్ అవర్ మేము లైన్లో నిలబడ్డాము. స్పేస్ చిన్నగా ఉంది కాబట్టి అది అక్కడ మిగతా వాళ్ళు ముందు వెళ్ళిన వాళ్ళు తిన్నాక మిగతా వాళ్ళని పంపిస్తున్నారు. ఇదే ప్లేస్. మీరు చూడండి ఎన్ని ఐటమ్స్ వడ్డించారో. నాకైతే చాలా అంటే చాలా టేస్ట్గా ఉండే. ఇంతకంటే మంచి ఫుడ్ నాకు తెలిసి బయట మనకి రెస్టారెంట్స్లో కూడా దొరకదు. ఇంకోటి అరిటాకులో భోజనం పెట్టారు. 7 to 8 ఐటమ్స్ వడ్డించారు. పచ్చడి చేసింది ఫస్ట్, తర్వాత పులిహోర వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిష్. మా పాపకు, మా బాబుకి, మా మిస్సెస్ కూడా చాలా ఇష్టం. ఆలుగడ్డ వంకాయ కూర ప్లస్ ముద్దపప్పు, వైట్ రైస్, తర్వాత సాంబారు, రసం, ఇన్ని వెరైటీస్ మనం మామూలుగా ఫోటోస్లో చూస్తున్నాం. దానికంటే కూడా అమృతంగా ఉంది అని చెప్పవచ్చు. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. సో మీరు ఎప్పుడైనా విజిట్ చేసిన అన్నప్రసాదాన్ని ఇంతటి మంచి అవకాశం దొరికిందని నేను చాలా గర్వపడుతున్నాను. ఆస్వాదించండి. ఎందుకంటే ఒక్కోసారి ఈ ఫుడ్ కూడా దొరకని రోజులు ఉంటాయి ఒక్కోసారి. బట్ వీఆర్ వెరీ లక్కీ. అన్నప్రసాదం తీసేసుకొని బయటకు వచ్చాము. ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా సూపర్గా ఉంది. ఎందుకంటే ఇది కొండ పైన ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 2 kilometers 3 kilometers ఉంది కింది నుంచి. వ్యూ చూడండి, అక్కడ నది కూడా ఉంది. అది కావేరీ నది అని మా ఫ్రెండ్ అన్నాడు. ఐఎమ్ నాట్ షూర్, బట్ మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్స్లో మెన్షన్ చేయండి. అన్నవరం దగ్గరలో ఉన్న వాళ్ళు, లేకపోతే రీసెంట్గా ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఐడియా ఉంటే అసలు అది ఏమి రివర్ అని. సో భోజనం చేసేసుకొని పక్కకి మా బాబు మా పాప షాపింగ్ చేస్తా అంటే ఇక్కడ కూడా షాపింగ్ ఏరియా ఉంది చిన్నగా, అక్కడ షాపింగ్ చేసుకున్నాము. షాపింగ్ చేసేసుకొని we went to our room and ఇవాళ లాస్ట్ డే. ఇవాళ ఈవినింగ్ 5 o'clock or 6 o'clock ట్రైన్ ఉండే, సేమ్ గోదావరి ఎక్స్ప్రెస్ అన్నవరం నుంచి. సో ఫ్రెష్ అప్ అయిపోయి అన్నవరం రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము. సో అన్నవరం రైల్వే స్టేషన్ చిన్నగా ఉంది, పెద్ద హడావుడి లేదు, పబ్లిక్ తక్కువ ఉన్నారు. సో అన్నవరం స్టేషన్లో అన్నవర స్వామి, వీర వెంకట సత్యనారాయణ స్వామి కంపల్సరీ వెళ్ళినప్పుడు డెఫినెట్గా సత్యనారాయణ పూజ చేయించుకోండి, మీకు అన్ని శుభాలు కలుగును గాక. బట్ మస్ట్ విజిట్ టెంపుల్ ఇది. సో మేమున్న టైంలో ఒక రైల్వే గూడ్స్ వచ్చింది. దెన్ మా ట్రైన్ వచ్చేసింది. వీ బోర్డెడ్ అవర్ ట్రైన్ అండ్ వీ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్. ఏసీ ట్రైన్ బుక్ చేసుకున్నాము, ఎందుకంటే జర స్లీపర్ క్లాస్ దొరకలేదు ఈసారి. సో ఏసీ ట్రైన్లో ఇంటికి వచ్చేసాము మార్నింగ్.